అందరికీ, నేను మీ శారదని. ఇవాళ మీకు జుట్టు ఎందుకు రాలుతుంది, జుట్టు గురించి ఏం చేయాలి, ఎందుకు రాలుతుంది, దాని గురించి ఏం చేయాలన్నది మీకు చెప్పడం కోసం ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనకి స్ట్రెస్ ఎక్కువ ఉంటే జుట్టు రాలిపోతుంది. స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే మనం ఆ స్ట్రెస్ పోవడానికి మనం కామెడీ సీన్స్ అవి చూడడం, అలా టైంపాస్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి. ఫుడ్లో అంటారా, మజ్జిగ మనం తరచూ తాగితే స్ట్రెస్ తగ్గుతుంది. నెక్స్ట్ మీరు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు, నేను ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ ముద్ర ప్రాణముద్ర ఇలాగ పెట్టుకుని ఇలా వజ్ర ఇలాగ మొత్తం మనం ఇలా మఠం వేసుకుని కూర్చుని ఇలా పెట్టి దీర్ఘంగా మన ఓన్లీ మన ధ్యానం మన శ్వాస మీదే ఉండాలి. శాంతంగా మన శ్వాస మీదే దృష్టి కేంద్రీకరించుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఈ ముద్ర పెట్టుకుని డైలీ 10 minutes ఇది ధ్యానం మనం చేసుకుంటే మనకు స్ట్రెస్ బాగా స్ట్రెస్ తగ్గి మనకు ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం. జుట్టు రాలేదనేది కూడా ఉండదు. చూడండి నేను ఎలా చేస్తున్నాను చూడండి. మనం స్లోగా గాలి లోపల పీల్చుకుని మళ్ళీ స్లోగా గాలి ముక్కులోంచి గాలి బయటకు వదలాలి. చాలా ప్రశాంతంగా మన శ్వాస మీదే దృష్టి అంతా కేంద్రీకరించాలి. అందువల్ల మనం చాలా పీస్ఫుల్గా శాంతంగా ఉంటాం. కనీసం ఇది 5 minutes 10 minutes డైలీ చెయ్యాలి. అయిపోయాక మనం హ్యాండ్ని ఇలానే హీట్ వచ్చాక ఇలా తీసుకుంటే మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. మన హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, హెయిర్ ఫాలింగ్ ఉండదు. నెక్స్ట్ హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా సరే మీకు చుట్టూ రాలిపోతుంది. కాబట్టి డాండ్రఫ్ పోవడానికి మనం దానికి మీకు ఆయిలీ డాండ్రఫ్ ఉంటే ఒకలా చూసుకోవాలి, పొడి డాండ్రఫ్ ఉంటే ఒకలా ట్రీట్మెంట్ చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం డాండ్రఫ్ ఎక్కువ ఉంటే డైలీ 1 day వదిలి 1 day డాండ్రఫ్ పోయేటట్టుగా హెయిర్ బాత్ చేసుకోవాలి. కుంకుడుకాయ మీకు నొప్పిదంటే కుంకుడుకాయ వాడుకుంటే బాగా మంచిది, జుట్టు రాలదు. మన పూర్వం అందరూ కుంకుడుకాయ షీకాయ వాడేవారు. అలా కుంకుడుకాయ షీకా వాడుకుంటే జుట్టు బాగా చుండ్రు ఏం రాకుండా చాలా బాగుంటుంది. చుండ్రు ఆయిలీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అయితే రాత్రిపూట మెంతులు నానబెట్టి మెంతులు పేస్ట్ చేసి కొంచెం నిమ్మకాయ వేసి కొంచెం పొల్ల పెరిగేసి జుట్టుకి కనీసం 1 ½ గంట సేపు పెట్టుకుంటే డాండ్రఫ్ పోతుంది. డాండ్రఫ్ అయిపోయాక నెక్స్ట్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న ఆయుర్వేద మందులు వేసుకున్న బాడీ హీట్ ఎక్కువ అయిపోయినా ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేసినా సరే జుట్టు రాలిపోతుంది. కాబట్టి మనం ఇంగ్లీష్ మందులకి మనం వేడి తగ్గడానికి వీలుగా మనం చూసుకుని వాకింగ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి. అప్పుడు మీకు మొత్తం హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి బాగుంటుంది. మనకి అది హెయిర్ ఫాల్ అవ్వకుండా మనం కేర్ తీసుకోవాలి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్కి అయితే చాలా పెద్ద కథ ఉంది. అది ఒక 5 minutesలో చెప్పాలంటే అది అవ్వదు. మీకు అది సపరేట్గా చెప్తాను. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇప్పుడు అందరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సఫర్ అవుతున్నాం. దానికి నేను కూడా సఫర్ అయ్యాను. నేను అది మళ్ళీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గురించి సపరేట్గా ఇంకో వీడియో చేసి చెప్తాను. మీకు మనం మ్యాక్సిమం ఇంగ్లీష్ మందులు వాడకుండా మనకి తగ్గాలంటే హోమియోపతి బెస్ట్ మెడిసిన్. హోమియోపతి ద్వారా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ హోమియోపతి ద్వారా క్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు డైటింగ్ ఎక్కువ చేసినా సరే మనకి హెయిర్కి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ వెళ్ళక హెయిర్ ఫాల్ అయిపోతుంది, జుట్టు రాలిపోతుంది. కాబట్టి మనం
ఫుడ్లో అన్ని రకాల విటమిన్స్ ఉండేటట్టుగా మనం ఫుడ్ కేర్ తీసుకోవాలి. మనకి మట్టిలో ఒక మొక్క వేసాం అనుకోండి, మట్టిలో స్ట్రాంగ్నెస్ ఉంటేనే మొక్క పెరుగుతుంది. అలాగే మన బాడీలో స్ట్రాంగ్నెస్ ఉంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది, లేదంటే గ్రోత్ ఉండదు. అలాగే వాటర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటే కూడా జుట్టు రాలిపోతుంది. నాకు ఇక్కడ తమిళనాడుకి వచ్చాక తమిళనాడు వెదర్ ఫుల్ హీట్, ఆ వెదర్ నాకు సెట్ అవ్వలేదు, వాటర్ కూడా నాకు సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్. నా జుట్టు చాలా లావుగా ఉండేది, ఇక్కడికి వచ్చాక సగం అయిపోయింది. వాటర్ పొల్యూషన్కి ఏం చేయాలి, ఏం చేయడానికి లేదు. ఇంకంతే, మళ్ళీ ఆంధ్ర ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తున్నాం. ఎంతైనా ఎవరి సొంత ప్లేస్ వాళ్ళది బెస్ట్ది. ఎక్కడికి ఉద్యోగం గురించి తప్పట్లేదు ఇలా ఊర్లు రావడం. ఆంధ్ర ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తున్నాం. మన వెదరే బెస్ట్ వెదర్ మనది. ఎవరి ఓన్ ప్లేస్ వాళ్ళదే కదా ఫ్రెండ్స్, బెస్ట్ అన్నది. మీకు ఈ అది మనకి జుట్టు పెరగాలంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. పాలకూరలో బయోటిన్ ఎక్కువ ఉంటుంది, అది కూడా మీకు జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత జుట్టుకి ఆయిల్ మసాజు చేసుకుంటే జుట్టు గ్రో అవుతుంది. తర్వాత మనం హెయిర్కి ఇలాంటి కొమ్ము ఉంటుంది చూడండి, ఇలాంటి దోమలతో మనం తరచూ దువ్వుకుంటే దీనికి హెయిర్ మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి జుట్టు గ్రో అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి డైలీ ఇలాంటి నార్మల్ కొమ్ము ఉన్నా సరే 1 or 2 times ఈ కొమ్ముతో మనం ప్రెస్ చేసుకుంటే జుట్టు గ్రో అన్నది బాగా, ఇక్కడంతా మనకి ఆకుపెంచే థెరపీలు ఇక్కడ ఎలాగో దీనివల్ల మనకి జుట్టు గ్రో అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిదీ నేను యూజ్ చేసి నాకు పనికి వచ్చి బాగుంది అన్నదే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కొంచెం పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, అన్ని ఊళ్ళు వెళ్ళడం వల్ల ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కొంచెం ముసలమ్మలు అందరూ ఫ్రెండ్సే. వీళ్ళు నాకు చిట్కాలు చెప్పడం, అవి నాకు యూజ్ అయ్యి మీకు అందరికి కూడా యూజ్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియోస్ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే బాగా బెనిఫిట్ వచ్చింది. ఆయిల్ బాగా మీకు జుట్లు మంచి ఆయిల్ కావాలి అనుకుంటే నేను ఆయిల్ గురించి కూడా సపరేట్గా వీడియో చేసి పెడతాను, ఆయిల్ ఎలా తయారు చేయాలో. ప్రజెంట్ అయితే ప్రొసీజర్ నోట్తో చెప్తున్నాను. ముందుగా గ్యాస్ పై వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి, చిన్న కుక్కర్ పెట్టుకోండి, గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసి, మీకు ఎంత ఒక 100 గ్రాముల ఆయిల్కి చెప్తున్నా, 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఆ గిన్నె ఒక కుక్కర్లో నీళ్లు పోసి ఒక గిన్నెలో 100 గ్రాములు కోకోనట్ ఆయిల్ ప్యూర్, ఇంట్లో మాకైతే మా అత్తగారి దొడ్లో కోకోనట్ చెట్లు ఉన్నాయి, ప్యూర్ ఆయిల్ దొరుకుతుంది, నేను ఆయిలే యూజ్ చేసుకుంటా. ఆ కోకోనట్ ఆయిల్లో 2 ఉసిరికాయ ముక్కలు, కొంచెం 1 స్పూన్ మెంతులు, 2-3 కలబంద గుజ్జు, కలబంద అంటే అలోవేరా గుజ్జు, 100 గ్రాములు కొబ్బరి నూనె అన్నీ మిక్స్ చేసి ఆ కుక్కర్లు వాటర్లో ఆ గిన్నె పెట్టి మరగనిచ్చి బాగా కనీసం 20 minutes బాగా మరిగి ఆ కలర్ మారిపోతుంది. అప్పుడు దాన్ని చల్లారేగా వడగొట్టుకుని తలకి చక్కగా నూనె రాసుకుని దీంతో ఇలా మసాజ్ చేసుకున్నాం అనుకోండి, జుట్టు చక్కగా చాలా హెయిర్ సిల్కీ హెయిర్ కింద ఉంటుంది, డాండ్రఫ్ ఉండదు, జుట్టు రాలదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఫుడ్లో కూడా అది తరచూ ఫుడ్ కనీసం జుట్టు రాలుతుంది అన్న వాళ్ళు కనీసం 4-5 times తినాలి. తింటేనే ఫుడ్లో చేంజ్ చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ తింటే మనకి ఏ సమస్యలు ఉండవు ఫ్రెండ్స్. అన్ని రకాలు తినాలి, అన్ని రకాలు ఎక్కువ తింటేనే మనకి జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కువ ఆకుకూరలు తింటే మనకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను చేసినవన్నీ మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు కూడా బెనిఫిట్స్ వచ్చింది లేనిది నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.